కిషన్ ఇటీవల నిర్మించిన ఎస్జిటిగా గత 13 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం నిర్మించిన లెఫ్ట్ ఓవర్ ప్రమోషన్లలో బయోసైన్స్ లో డిస్ట్రిక్ట్ కేటగిరీలో నా ముందున్న పర్సన్ కు తప్పుడు ఎస్టీ ధ్రువపత్రాలు సమర్పించి బయోసైన్స్ ప్రమోషన్ తీసుకున్నాడు. కావున అతని స్థానంలో తొలగించి అతని స్థానంలో నన్ను నియమించవలసిందిగా అధికారులను వేడుకుంటున్నాను. డిఓ గారికి రిప్రజెంటేషన్ చేశాము. ఓల్డ్ క్యాస్ట్ ధ్రువపత్రాలు తీసుకున్నాడు. ఇప్పుడు అన్ని కూడా డిఈఓ గారికి లేటెస్ట్ క్యాస్ట్ మీ సేవ నుంచి వచ్చిన క్యాస్ట్ సర్టిఫికెట్లను తీసుకుంటున్నారు. డిఓ కూడా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు కిషన్. నేను ఎంపీపీఎస్ సెలంపులో ఎస్జిటిగా గత 13 సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్నాను. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన లెఫ్ట్ ఓవర్ ప్రమోషన్స్లో బయోసైన్స్లో ఎస్టీ కేటగిరీలో నా ముందున్న పర్సన్ తప్పుడు ఎస్టీ ధ్రువపత్రం ఎస్టీ కాకుండా కానీ తప్పుడు ధ్రువపత్రం సమర్పించి బయోసైన్స్ ప్రమోషన్ తీసుకున్నాడు. కావున అతన్ని తొలగించి అతని స్థానంలో నా ప్రమోషన్ నాకు ఇప్పించవలసిందిగా అధికారులను వేడుకుంటున్నాను. మీరు డిఓ గారికి ఇట్లా ఇప్పుడు కలిసి మా డిఓ గారికి రిప్రజెంట్ చేస్తే ఓల్డ్ క్యాస్ట్ క్రైటీరియానే తీసుకున్నాడు. ఇప్పుడు అన్ని లేటెస్ట్ క్యాస్ట్లే అందరు ప్రొడ్యూస్ చేశాము. ఇప్పుడు తీసుకునేది కూడా అప్డేటెడ్ మీ సేవ క్యాస్ట్లే యాక్సెప్ట్ చేస్తున్నారు. మేము డిఓ గారికి రిక్వెస్ట్ చేస్తే ఓల్డ్దే కన్సిడర్ చేయడం వల్ల మాకు కొద్దిగా ఆ ఓల్డ్ సర్టిఫికేట్ మీద అనుమానంగా ఉంది. అలాగే ఆ పర్సన్ కూడా కమ్యూనిటీకి సంబంధించినది ఉన్నది కాబట్టి అతన్ని తొలగించి అతని స్థానంలో నాకు ప్రమోషన్ ఇప్పించవలసిందిగా కోరుచున్నాను. డిఓ గారు ఇప్పుడు న్యాయం చేస్తామని అన్నారా? డిఓ గారు స్పందించకనే ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. నా పేరు టి యాదగిరి, టీఎస్యూటీఎఫ్ సిద్దిపేట జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు మరి మేము ఈ టైంలో లంచ్ అవర్లో కలెక్టరేట్కి వస్తున్నటువంటి సందర్భంలో మరి సెలంపులో కొండపాక మండల్ సెలంపులో పనిచేస్తున్నటువంటి కిషన్ అనే ఉపాధ్యాయుడు కలెక్టరేట్ ముందట కూర్చొని నాకు న్యాయం కావాలి, నాకు ప్రమోషన్లో అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయాలని చెప్పి కలెక్టరేట్ ఎదుట కూర్చోవడంతో ఒక ఉపాధ్యాయ సంఘంగా స్పందించాల్సినటువంటి సమయంలో మరి మీ మీడియా మిత్రులతో తెలియజేసేది ఏంటంటే మరి కిషన్ గారు మరి గత వారం రోజుల నుంచి తన ముందున్నటువంటి బొల్లం సంపత్ అనే ఉపాధ్యాయుడు అనంతగిరిపల్లి వర్గంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుడిది ఎస్టీ సర్టిఫికేట్ బోగస్ అని చెప్పి అనేక సార్లు మరి డిఈఓ దగ్గరికి తర్వాత ఆఫీసర్ల దగ్గరికి తిరుగుతున్నటువంటి సందర్భంలో కిషన్ చెప్పింది ఏంటంటే మరి కొత్త సర్టిఫికేట్ను అనుమతించండి, పాత సర్టిఫికేట్ కాదు అని చెప్పారు. కానీ డిఓ గారు చెప్పింది ఏంటంటే మాకు కొత్త సర్టిఫికేటా పాత సర్టిఫికేటా అనేది మాకు ఎలాంటి ఉత్తర్వులు లేవు, మీరు ఒకవేళ క్యాస్ట్ పైన కనుక ఏమైనా ఎంక్వైరీ చేయమంటే కలెక్టరేట్ పరిధిలో ఉంటుంది, అది ఆ రకంగా మీరు ముందుకెళ్తే తప్పకుండా తీసుకుంటామని చెప్పి డిఓ గారు తెలియజేశారు. అదేవిధంగా మరి కిషన్ గారు కూడా మరి ఈరోజు అనేక మంది అధికారుల దగ్గరికి నేను తిరిగినా నాకు ప్రయోజనం చేకూరట్లేదు కాబట్టి నాకు న్యాయం చేయాలని చెప్పి ఈరోజు వచ్చారు. మేము యూటీఎఫ్గా కూడా టీఎస్యూటీఎఫ్గా మేము తెలియజేసేది ఏంటంటే మరి కిషన్ గారు కలెక్టర్ గారికి కానీ డిఓ గారికి కానీ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి కానీ ఏదైనా విజ్ఞప్తి చేయాలని ముందుకొచ్చినట్టయితే తప్పకుండా మేము సహకరిస్తాం, ఆ రకంగా న్యాయం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ జై భీమ్. నా పేరు కాల్వ సురేష్ కుమార్, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు గత వారంలో లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్లో ప్రమోషన్స్ జరిగినాయి. ఆ ప్రమోషన్లో భాగంగా మన కిషన్ అనే ఉపాధ్యాయునికి అన్యాయం జరిగిందని మా సంఘానికి తెలియజేయడం జరిగింది. దాని సందర్భంగా బొల్లం సంపత్ అనే వ్యక్తి ఒక ఫేక్ సర్టిఫికేట్ క్యాస్ట్ సంబంధించి ప్రొడ్యూస్ చేసి ప్రమోషన్ తీసుకోవడం జరిగింది. అది నిన్ననే ఆర్డర్ వచ్చింది. దానిపైన కిషన్ ఉపాధ్యాయుడు క్షేత్రస్థాయిలో అతని స్వయంగా ఎంక్వైరీలో అతని కులం వేరే అనే విషయాన్ని పసిగట్టడం జరిగింది. ఈ విషయాన్ని మన డిఓ గారికి కూడా గతంలో తెలియజేయడం జరిగింది. కానీ పాత సర్టిఫికేట్నే అతను క్రైటీరియా తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని ఇమీడియట్గా కలెక్టర్ కూడా ఈ విషయాన్ని మనం తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాం మా సంఘం తరఫున. ఇకనైనా మన అధికారులు ఎవరు జెన్యూన్గా ఉంటే వారి యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ను పూర్తిగా ఎంక్వైరీ చేసి ఎవరు జెన్యూన్గా ఉంటే వారికి ఈ ప్రమోషన్ అందించాల్సిందిగా మా సంఘం తరఫున కోరుచున్నాం. థ్యాంక్ యూ.